జగనన్న ఒరిజినల్ క్యాండిడేట్ అండి. అంతేనా? ఒరిజినల్ క్యాండిడేట్, అన్నదాత, ఎందుకని? పేదల్ని ఆదుకునే దాత. లేదు జగన్ గారు గూండాయిజం చేస్తున్నాడు, సైకోయిజం చేస్తున్నాడు. ఏమి కాదు, చంద్రబాబు గారు అనుకున్న వాళ్ళు దుర్మార్గం అండి. అనుకున్న వాళ్ళు దుర్మార్గులు బాగా. ఈసారి జగన్ గారిని ఓడిస్తాడంట చంద్రబాబు గారు. ఏమీ కాలేడు, ఏమి చేయలేడు, ఊరికే ఏదో అంబక్కుగా మాట్లాడతామే కానీ ఏం చేయలేడు. ఎట్లా తాత మీకు జగన్ గారేమో ఒక్కడే, మరి ముగ్గురు ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ. ఏ అందరూ వచ్చినా ఏం ఉపయోగం ఏముందో, నువ్వు రాబోతారు ఆడి వ్యవహారం చేయాలంటే ఏమి ముందుకు వెళ్ళడు అంతే. ఏ పథకాలు కూడా ఉత్తికి డబ్బులు ఇచ్చేస్తున్నాడు. అట్లాగే జరిగిపోయిన రోజుల్లో ఎన్ని చూసాం, జరిగిపోయిన రోజుల్లో ఎన్ని చూసాం. సరే నీకెందుకు నమ్మకం చెప్పు జగన్ గారు? నాకేంటి, నాకు రోజుకి నెల 3,000 రూపాయలు వస్తున్నాయి. మా ముసలమ్మ కానీ నాకు శుభ్రంగా రోజుకి 100 రూపాయలు చొప్పున తింటే మళ్ళీ ఇచ్చేదాకా సరిపోతున్నాయి. రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఈ వయసులో నువ్వు పనికి పోయే పరిస్థితి లేదు. ఇవాళ ఆ బాబు పేరు మీద చక్కగా హాయిగా తింటున్నాం. కాదు ఈ పింఛన్ ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా చంద్రబాబు గారు వస్తే. మాటలు ఎక్కువే, మాటలకైనా చేయి చాపితే ఎక్కడికి తెస్తాడు వాళ్ళు మాత్రం. మరి ఇప్పుడు ఈసారి పవన్ కళ్యాణ్ గారేమో పాతాలని దొక్కేస్తా అంటున్నాడు జగన్ గారు. తొక్కుతాడు. ఏదో మొన్న ఏదో అన్నారా, కృష్ణుడి పాత్ర నాది, అర్జునుడి పాత్ర నీదే, ఏదో టీవీలో చూపిస్తున్నాడు. మేము నవ్వుకుంటున్నాం కానీ ఈ నాటకాలు కూడా మొదలెడతారు అనుకుంటే వీళ్ళు ఇట్లా తయారైపోయారు రాను రాను అని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఎలా ఉంది పెడన్లో ఎమ్మెల్యేగా ఈసారి కృష్ణప్రసాద్ గారు గెలుస్తారా, రాము గారు గెలుస్తారా? రాము గారు గ్యారెంటీ అండి. రాము గారేనా? రామే. లేదు రాము గారు ప్రజల్ని పట్టించుకోరు అని అంటున్నారు. రాము అంటే ఆ మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు బాగా ప్రజాసేవ చేసిన వాళ్ళు ఫస్ట్ నుంచి. అధికారం టికెట్ ఇవ్వకముందు నుంచే అప్పుడు చేశారు అసలు. అందుకుగాను వాళ్ళ మీద బాగా నమ్మకం చేస్తారా? నమ్మకం ఉంది. చేస్తారు, బాగా చేస్తారు. చేయకపోతే గెలిచిన తర్వాత చేయకుండా ఉంటారు కదా చాలా మంది. ఇట్లా చేసేగా అట్లా ఇంకోసారి ఏమైపోయాడు, 11 సంవత్సరాలు 14 సంవత్సరాలు చేసి అరిచేయమంతా ఉంది అక్కడ. అయితే ఇక్కడైతే నీకు నమ్మకం రాము గారు గెలుస్తారని బాగా. రాము గారి గురించి 2 మాటలు చెప్పు. ఆయన ఎట్లా ఉంటాడు మామూలుగా? అంటే ప్రజలు ఏమన్నా సమస్య అన్నా గానీ ఇలాంటి ఏమన్నా చూస్తాడా, లేదంటే మాకు తెలియదు అని అంటాడా? చూస్తాడు మాకు మంచి వ్యక్తి బాగా. ఓకే, అయితే నమ్మకం ఉంది. కృష్ణప్రసాద్ గారు ఓడిస్తా అంటున్నారు కదా, మరి ఎందుకండి ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అవుతున్నారు. ఆ మోడీ బాబు గారికి కూడా తయారవుతుండే. మరి అదేంటో అందరికి కావాల్సిన మోడీ గారు ఏదో ఒక పక్షం వెళ్ళాడు అంటున్నారు. మరి వెళ్ళాడు టీడీపీ సైడ్ వెళ్ళాడు. ఇప్పుడు సైడ్ ఆయాల నుంచి నేను కృష్ణుడిని, నువ్వు అర్జునుడు, నువ్వు నారదుడు అనుకుంటున్నారు కానీ ఏమి పాత్రలు ఎందుకు ఈ వేషాలు పంచుకుంటే. నీకైతే నమ్మకమే బాగా జగన్ గారు గెలుస్తారు పైన? అవును, నేను పందెం కాస్తా. ఇంకా అందరిని ఆలోచించుకుని మాకు ఉన్నారు, మాకు చాలా గట్టిగా కాస్తారు ఇక్కడ. ఓకే, ఏంటి జగన్ గారు గెలుస్తారని అని నమ్మకం అంత? ఎందుకు అంత నమ్మకం? మాకు అంత నమ్మకమేనండి. ఓకే, సో మొత్తానికి గెలిపించుకుంటావు జగన్ గారిని అయితే బాగా. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిపిస్తాం. ఓకే, రాము గారా? రాము గారు.